బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో తనదైన మార్పును చూపిస్తున్నారు. వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో పోలీస్ నియామకాలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. వెంటనే పోలీస్ నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు సైతం అత్యంత పారదర్శకంగా ఉండాలని సూచించారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నియామకాల ప్రక్రియలో ఉన్న లోటుపాట్లను అధిగమించే అంశాలపై కూడా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడి నాటి నుంచే ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపైన నివేదిక కోరారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు హోంగార్డుల సేవలను వినియోగించుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి అదే శాఖలో ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్ డీజీపీలను ఆదేశించారు. ధర్నా చౌక్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలను జారీ చేశారు. అయితే వెంటనే పోలీసు నియామకాలు చేపట్టాలని కూడా సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. మనం చూస్తున్నాము పోలీస్ నియామకాలు కూడా వెంటనే చేయాలి, ఇక నళినిని కూడా వెనక్కి తీసుకోవాలి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సర్తాజ్, నిన్న పోలీసు ఉన్నతాధికారులతో చాలా కీలకమైన సమీక్షను అటు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సమీక్షలో అటు పోలీసుల శాఖలో కానిస్టేబుల్ భర్తీ జరగాలి, కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి, నియామకాలు ఇంకా జరగలేదు కాబట్టి వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కానిస్టేబుల్లకు సంబంధించి 16,604 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి రాత పరీక్ష కూడా నిర్వహించారు. అందులో 15,770 మంది క్వాలిఫై అయ్యారు. కానీ రాత పరీక్షలో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు అటు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయపరమైన చిక్కులన్నింటినీ కూడా వెంటనే పరిశీలించి వాటినన్నింటినీ అధిగమించి వీటిని కానిస్టేబుల్ల నియామకాలు వెంటనే చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా పోలీస్ శాఖలో హోంగార్డుల నియామకాలు అవసరమైనంత మేర హోంగార్డులను కూడా నియమించుకోవాలి. హోంగార్డులను నియమించుకోవటమే కాకుండా వాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలంటూ సీఎం పోలీసు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హోంగార్డులకు అటు వైద్యపరంగా తగిన చికిత్స అందజేయడంతో పాటు ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా చూసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అలానే ఆర్టీసీకి సంబంధించి ఇటు పోలీస్ సిబ్బందికి సంబంధించి పిల్లలకు ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్ ఎలా ఉందో అలాంటిదే ఒక స్కూల్ ఏర్పాటు చేసినట్లయితే చిన్నతనం నుంచే వాళ్ళు పోలీసులు కావాలనో లేకుంటే మరొకటో వాళ్ళకు విద్య అందించడానికి ఆ విధమైన ట్రైనింగ్ ఇవ్వడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఆ తరహా స్కూల్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలి, తగిన ప్లేస్ని ఎంచుకోండి అంటూ కూడా పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన జరిపిన సమీక్షలో ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఉద్యోగానికి తృణప్రాయంగా రాజీనామా చేసిన డీఎస్పీ నళినిని తిరిగి మరోసారి పోలీస్ శాఖలో తీసుకునే అంశాన్ని సీరియస్గా పరిశీలించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. ఒకవేళ ఆమె పోలీస్ శాఖలో చేరడానికి ఇష్టపడితే ఆమెను ఎందుకు తీసుకోకూడదు, ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోండి అంటూ ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆమె ఏమన్నా ఆమెకు గనక అభ్యంతరాలు ఉండి లేకుంటే ఆమెను తిరిగి శాఖలోకి తీసుకోవడానికి ఏమన్నా అభ్యంతరాలు వ్యక్తమైతే వేరే శాఖలో అదే హోదా కలిగిన పదవిలో ఆమెను తీసుకోవాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలపైన కూడా నిన్న సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రంగా ఉంటున్నాయి. అందులో ఎవరైనా వీవీఐపీలు ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని
తన కోసం ఎక్కడా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు, ట్రాఫిక్ని నిలిపివేయద్దు, సామాన్య ప్రజలతో పాటుగానే తన క్యాన్వే కూడా వెళ్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయో అవన్నిటిని కూడా పరిశీలించాలి. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకి సూచించారు. నిన్నంతా కూడా డీజీపీ రవిగుప్తా, హోంశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన రకరకాల సమీక్షలన్నీ కూడా నిర్వహించారు. అంతేకాకుండా ధర్నా చౌక్ విషయంలో కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి కూడా నిరసనను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి మనిషి ప్రాథమిక హక్కు అది. అటువంటిది నిరసనలు చేసుకోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చౌక్ని ఏర్పాటు చేసింది. అదే ధర్నా చౌక్ వేదికగా అనేక సార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కావచ్చు, రకరకాల నిరసనలన్నీ కూడా అక్కడ జరిగాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ ధర్నా చౌక్ను తీసివేశారు. ఎవరు కూడా ప్రజలు అక్కడికి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేయలేకపోతున్నారు, ఆందోళనలు చేయలేకపోతున్నారు. కాబట్టి శాంతియుతంగా తమ నిరసనలు చేసుకునేందుకు ధర్నా చౌక్ను కొనసాగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దాంతో నిన్న హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అటు ఇందిరా పార్క్ వద్దకు వచ్చి అక్కడ పరిశీలించారు. ఎక్కడైతే దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ ఏదైతే ఉందో నిరసనలకు వేదికగా అక్కడ నుంచే నిరసనలు తెలియజేస్తూ ఉంటారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయాలి. ఎవరైనా సరే తమకున్న గ్రీవెన్స్ ఏదైనా ఉంటే, తమకు ఇబ్బందులు ఏమైనా ఉంటే ధర్నా చౌక్ వచ్చి తమ ఇబ్బందులను చెప్పుకోవచ్చు. వాటిని ఖచ్చితంగా తాము పరిశీలనలోకి తీసుకుంటామంటూ ఒక సందేశాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. మొత్తం మీద నిన్నంతా కూడా అటు పోలీస్ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో చాలా కీలకమైన నిర్ణయాలనే తీసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే కానిస్టేబుల్ల భర్తీ అనేది చాలా రోజులుగా అది నిలిచిపోయింది. న్యాయపరమైన చిక్కులతో అదంతా కూడా నిలిచిపోయింది. వీలైనంత త్వరగా 16,000 ఖాళీలు ఉన్నాయి పోలీస్ శాఖలో. వాటినన్నింటినీ కూడా భర్తీ చేయాలని నిర్ణయించడమే కాకుండా హోంగార్డులకు సంబంధించి చాలా కాలంగా వాళ్ళ డిమాండ్ వస్తుంది. హోంగార్డులకు ఎటువంటి మెడికల్ ఫెసిలిటీలు కూడా ఇవ్వడం లేదు. వాళ్ళను పోలీసులతో సమానంగా వాళ్ళు విధుల నిర్వహణలో ఉన్నప్పటికీ ఎటువంటి బెనిఫిట్స్ వాళ్ళకు అందడం లేదంటూ వాళ్ళు చాలా రోజులుగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హోంగార్డుల సంక్షేమం దిశగా కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న నల్లికి కూడా తిరిగి ఉద్యోగం అవకాశం ఇవ్వాలంటూ ఆయన నిన్న జరిగిన సమీక్షలో నిర్ణయాలు తీసుకున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ పవన్.